ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఇవాళ మనం పోయిన వారం మనం ఆ, ఆ సబ్జెక్ట్ మనం తీసుకున్నాము. శ్రీమద్ భగవద్గీత రచన వెనుక రహస్యం ఏమిటి. అండ్ పోయిన వారం మనము ఈ విషయంలో వ్యాస మహర్షుల ఆయన రచించిన వేద గ్రంథాల గురించి తెలుసుకుందాం. వేద గ్రంథాలని రచించారు. ఒక వేదను 4 వేదాలుగా విభజించి ఆయన అది సరిపోదు అని అర్థం ఆయన తెలుసుకొని అది సామాన్య ప్రజలకు అది అర్థం చేసుకోవడానికి వారికంత స్తోమత లేదు కాబట్టి వాళ్ళందరి కోసము మహాభారతాన్ని కూడా రచించారు. అండ్ ఆయన ఇంత ఆలోచించి ప్రజలందరి కోసము ప్రజల హితం కోసం ఆయన ఇంత తపనపడి శుద్ధ చిత్తంతో ఈ సంపూర్ణ వేద గ్రంథాల్ని రచించినప్పటికీ కూడా ఆయన మనసులో సంతృప్తి లేదు. ఆ ఒక్క బాధలో ఉన్నప్పుడు నారద ముని వారు ఆయన ఆశ్రమానికి వస్తారు. సో ఇంతవరకు మనం పోయిన వారం విన్నాం. ఈరోజు మనము నారదముని అలాగే వ్యాస మహర్షుల మధ్యలో జరిగిన సంవాదం. ఈ పరిస్థితులు వ్యాస మహర్షులు ఆయన బాధపడడానికి ఏంటి కారణం? ఇంతంతా పెద్ద వేద గ్రంథాలు రచించేది సామాన్యమైన పని కాదు. కానీ ఇంత ఉత్తమమైన హితకరమైన శుద్ధ చిత్తంతో చేసిన పని కూడా ఆయనకు సంతృప్తి కలిగించట్లేదంటే దాంట్లో ఏదో లోపం ఉంది. సో ఏంటది? అది ఈరోజు నారదముని వారు వ్యాస మహర్షులకు ఏం చెప్పారనేది మనం విందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఎప్పుడైతే వ్యాస మహర్షులు నారద ముని వారు తన కుటీరానికి వచ్చారని చూస్తారో వెంటనే ఆయన లేచి నించుకొని ఆ గురువు గారికి ప్రణామం పెట్టి ఆయనను ఆయన కుటీరంలో కూర్చోబెడతారు. సాధారణంగా కూర్చోబెడతారు. సో ఈ ఈ మొత్తం మనం మాట్లాడుకునే విషయం అంతా కూడా ఈరోజు మొదటి స్కందము 5వ అధ్యాయంలో కొంత భాగం ఈరోజు మనం తెలుసుకుంటాం. మరొక సెకండ్ పార్ట్ మనము నెక్స్ట్ వీక్ మనం తెలుసుకుంటాం. సూత ఉవాచ అతతం సుఖం ఆసీన ఉపాసీనం బృహశ్రవాః దేవర్షి ప్రాహ విప్రర్షిం వీణా పాని స్మయన్ ఇవా. సో వ్యాస మహర్షులు వెంటనే లేచి సుఖం ఆసీనం నారదమునికు సుఖాసనంలో కూర్చోమని ఆయనకు ఆయన కంఫర్టబుల్లీ ఆయన కూర్చోబెట్టి ఉపాసీనం బృహత్ శ్రవః బృహత్ ఆయనంతా పెద్ద ఆచార్యులు నారదముని వారు, గొప్ప ఆచార్యులు. దేవర్షి ప్రాహ విప్రర్షిం వీణాపాని స్మయన్. సో వీణం ధరించిన ఆ నారదముని వారు స్మయన్ ఇవ ఆయన స్మైల్ చేస్తున్నారు నారదముని చూసిన వెంటనే. ఆయనకు నారదముని మనసులో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆయన తెలుసు. ఎందువల్ల ఆ ప్రాబ్లం వచ్చింది?
అది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి చిన్నగా ఆయన స్మైల్ ఇస్తారు. యాక్చువల్లీ ఇటువంటి పరిస్థితి వ్యాస మహర్షులు ఏ ఒక్క పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారో ఎగ్జాక్ట్లీ సేమ్ వ్యాస అర్జునుడు కూడా భగవద్గీతలో ఉన్నారు. ఆయన పెద్ద యోధుడు అయినప్పటికీ యుద్ధం చేయాలా వద్దా అనే సంకోచంలో ఉంది. ఇక్కడ వ్యాస మహర్షులు కూడా పెద్ద రచయిత, వేద గ్రంథాలన్నింటినీ రచయించిన మహా, యాక్చువల్లీ ఆయన భగవంతుని అవతారం. అయినప్పటికీ ఆయన మనసులో ఏదో ఒక శోకం, ఏదో ఒక అసంతృప్తి ఉంది. భగవద్గీతలో కూడా ఎప్పుడైతే అర్జునుని పొజిషన్ చూసి భగవంతునికి తెలుసు అర్జునుడిలో ఏది, ఎందువల్ల తనలో ఆ శోకం ఉంది. కాబట్టి శ్రీకృష్ణుడు కూడా చిన్నగా ఒక స్మైల్ ఇస్తాడు. ప్రహసన్ ఇవ భారత భగవద్గీతలో. సో ఇక్కడ కూడా నారదు మునికి తెలుసు వ్యాస మహర్షుల పొజిషన్ ఏంటి, ఆయన ఎందువల్ల ఈ యొక్క అసంతృప్తికి గురిపడున్నారు, చిక్కురుపడున్నారు, అది ఆయన తెలుసు. కాబట్టి ఆయన చిన్న స్మైల్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ నారద ఉవాచ పరాశర్య మహాభాగ భవత కచ్చిదాత్మన పరితుష్యతి శారీర ఆత్మమానస ఏ భవ. పరాశర్య భాగ వేదవ్యాసులు ఎవరు? పరాశర ముని యొక్క సుపుత్రుడు. పరాశర అంటే సంపూర్ణ వేద గ్రంథాలని గ్రహించిన ఆయన మహాత్ముడు. అటువంటి సుపుత్రుడు ఆయనలో ఇటువంటి ఒక అసంతృప్తి, మనస్సులో అసంతృప్తి కలగడము అది ఆశ్చర్యం. ఎలాగంటే పెద్ద డాక్టర్ అనుకోండి, చాలా గొప్ప డాక్టర్, చాలా ఫేమస్, చాలా బుద్ధివంతుడు, ప్రజల్లో ఉన్న తన దగ్గర వచ్చిన పేషెంట్ల రోగాలన్నింటినీ నయం చేస్తున్నాడు. కానీ తనకు కూడా ఒక రోగం అంటుకోండి. సో జనరల్లీ ఏమనుకుంటారు, అంత గొప్ప డాక్టర్వి, నువ్వు అంత పెద్ద ఇంకొక పెద్ద డాక్టర్ నువ్వు సుపుత్రుడివి, అయినప్పటికీ నీకు ఎలాగా రోగం అంటుకోంది, అంత సింపుల్ రోగం ఎలా అంటుకోంది, నువ్వు జాగ్రత్త పడలేదు అని ఆశ్చర్యపోతారు. సో అలాగే ఇక్కడ నారద ముని వారు పరాశర్య మహాభాగ, పరాశర ముని ఒక సుపుత్రుడు, భవత కచ్చిదాత్మన. ఇక్కడ నారద ముని వారు వ్యాస మహర్షి ఆయన సంబోధిస్తుండగా చిన్నగా ఆయన ఒక హాస్యంగా ఆయన మాట్లాడుతున్నారు. ఏంటది? భవత కచ్చిదాత్మన పరితుష్యతి శారీర ఆత్మమానస ఏవచ. ఇప్పుడు పరితుష్యతి, నువ్వు చాలా సంతోషిస్తున్నావా, నువ్వు ఆత్మతత్వాన్ని నువ్వు శారీరకంగా మానసికంగా దీన్నంతా నువ్వు గుర్తించావు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు కదా అని నారద ముని వారు వ్యాస మహర్షిని ప్రశ్నిస్తున్నారు. యాక్చువల్లీ వ్యాస మహర్షులు ఆయన భగవత్ సాక్షాత్కారాన్ని పొందినవారు. అంటే ఆత్మ సాక్షాత్కారం మొదటి స్టేజ్, నెక్స్ట్ స్టేజ్ భగవత్ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారు ఈ శరీరంతో వారు గుర్తింపరు. శరీరం కానీ మనసుతో కానీ గుర్తించుకోరు వాళ్ళు. శరీరం వేరే, మనస్సు వేరే, మన ఆత్మ వేరే. వాహనం వేరే, వాహనాన్ని నడిపే డ్రైవర్ వేరే. అలాగనే ఈ శరీరము, ఈ మనస్సు అనేది మన వాహనం. కానీ ఆ వాహనాన్ని నడిపించే వ్యక్తిని నా ఆత్మ, నేను. సో నారద ముని ఏమంటున్నారంటే, వ్యాస మహాపరాశర ముని యొక్క సుపుత్రుడివి, ఆత్మ సాక్షాత్కారమే కాదు భగవత్ సాక్షాత్కారం కూడా పొందావు నువ్వు.
కానీ నువ్వు శారీర ఆత్మ మానస, శరీరాన్ని మనసును ఆత్మతో ఆత్మను శరీరము మనసుతో గుర్తించావు నువ్వు. దీంతో సంతృప్తిగా ఉన్నావయ్యా. సో ఇప్పుడు సపోజ్ డాక్టర్, చాలా పెద్ద డాక్టరు, కానీ చిన్న రోగం తనకు అంటుకుంది. తను ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమంటాడు, అరే నువ్వు హైజీన్గా నువ్వు ఉండలేకపోయావా, ఇంత పెద్ద డాక్టర్వి నువ్వు, నీకు హైజీన్ తెలీదా నీకు అని ప్రశ్నిస్తాను. అలాగే నారదముని ఇక్కడ భగవత్ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం తర్వాత భగవత్ సాక్షాత్కారం పొందిన వాడివి నువ్వు శరీరంతో మనసుతో ఎందుకు గుర్తిస్తున్నావు? డైరెక్ట్గా ఇలా అడగకుండా గుర్తించడంతో నీకు ఆనందం అనిపించిందా, సంతృప్తిగా అనిపించిందా అని హింట్ ఇస్తున్నారు ఇక్కడ నారదుడు. సో నెక్స్ట్ యాక్చువల్లీ మనం గుర్తుపెట్టుకోవాలి, మనం నిజమైన ఆనందాన్ని అనుభవించాలంటే ఆత్మ సాక్షాత్కారం పొందితే మాత్రమే సార్. ఎప్పుడైతే మనం ఈ శరీరంతో లేదా మన ఈ ఆత్మతో మనము గుర్తిస్తామో వెంటనే మనలో ఉన్న ఆనందం అంతా కూడా కరిగిపోయి దుఃఖం. ఇప్పుడు చాలా మంది మ్యూజిక్ వింటారు. మ్యూజిక్లో భజన కూడా ఉంది, కీర్తనలు కూడా ఉన్నాయి, అలాగే ఈ సినిమా సాంగ్లు కూడా ఉన్నాయి. సినిమా సాంగ్లు లేదా డిస్కో సాంగ్లు శరీరానికి ఎంతో ఒక ఆనందంగా అనిపిస్తుంది, కానీ అది ఆత్మకు తాకదు. నిజమైన ఆత్మ సంతృప్తి అనేది సంకీర్తనం, భజన, భగవంతుని భజన కీర్తనంలో. ఏదైతే డిస్కో డాన్స్ ఉందో దాంట్లో శరీరం నృత్యం చేస్తుంది, లేదా ఏదైనా ఫిలిం సాంగ్స్ అనుకుంటే మనసు ఆనందించవచ్చు, కానీ ఆత్మ ఆనందించాలంటే అది భగవత్ సంకీర్తనంతో మాత్రమే సాధ్యం. సో ఎప్పుడైతే మనం శారీరకంగా మనము గుర్తిస్తామో నేను ఈ శరీరము, నేను ఆత్మనే, మనము శరీర సుఖానికి మనము లోలుపడతాం. కానీ ఎవరైతే నేను ఆత్మని, అహం బ్రహ్మాస్మి, ఆత్మస్వరూపుడిని అని ఎవరైతే తెలుసుకుంటారో వారు శారీరక సుఖం, మానసిక సుఖం కోసం వారు మూలపడరు. సో అందుకనే ఇక్కడ నారదముని వారు హింట్ ఇస్తున్నారు. వ్యాస మహర్షులు ఆయన చేసిన తప్పు ఏంటి డీటెయిల్ మనం నెక్స్ట్ 2-3 శ్లోకాలు మనం తెలుసుకుంటాము. కానీ ఇక్కడ హింట్ ఇస్తున్నారు. ఏంటది? వ్యాస మహర్షులు ఆత్మ సాక్షాత్కారాన్ని శరీరము మళ్ళీ మనస్సుతో గుర్తించారు. ఇప్పుడు సపోజ్ మనిషి డ్రైవర్కి ఆకలి అవుతుంది. డ్రైవర్కి ఆకలి అవుతుందని కారులో మనం పెట్రోల్ ఫుల్ ట్యాంక్ పోస్తే డ్రైవర్ ఆకలి తీయదు. డ్రైవర్కి ఆకలి వేసినప్పుడు డ్రైవర్ భోంచేయాలి. అలాగా ఆత్మ అసంతృప్తి అయినప్పుడు శరీరాన్ని మనం సుఖం ఇచ్చామంటే ఆత్మకు సంతృప్తి రాదు. సో మన సమాజంలో అంతా కూడా మనం చేస్తున్న తప్పు ఇది. మనకెక్కడో అసంతృప్తి ఉంది జీవితంలో, ప్రతి విషయంలో మనకు అసంతృప్తి ఉంది, కానీ ఆ అసంతృప్తికి సమాధానము శారీరక సుఖం కాదు, శారీరక సంతృప్తి కాదు, లేదా మానసిక సంతృప్తి కాదు, అది యాక్చువల్లీ ఆత్మ సంతృప్తి. సో నారదముని వాళ్ళు ఇక్కడ హింట్ ఇచ్చారనమాట. నెక్స్ట్ నారదముని అంటారు, జిజ్ఞాసితం సుసంపన్నం అపితే మహదద్భుతం కృతవాన్ భారతం యస్తం సర్వార్థ పరిబృంహితం జిజ్ఞాసితం సుసంపన్నం. భగవద్జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, సుసంపన్నం, అన్నిటిని తెలుసుకున్న వాడికి, అపితే మహదద్భుతం, అవన్నీ తెలుసుకొని అద్భుతమైన కృతవాన్ భారతం, మహాభారతాన్ని నువ్వు రచించావు. కృతవాన్ భారతం యస్త్వం. యాక్చువల్లీ నారదముని కూడా
పొగుడుతున్నారు. వ్యాస మహర్షులు రచించిన మహాభారతం ఎంత ఇంపార్టెంట్. అది సామాన్యమైన గ్రంథం కాదు. సామాన్యమైన విషయం కాదు అది గ్రంథం. అంటే అంత ఇంపార్టెంట్, అంత మహత్ అద్భుతమైన గ్రంథాన్ని రచించే వారివి ఎందుకు నువ్వు అసంతృప్తిగా ఉన్నావు అని ఇక్కడ నారద ముని వారు అడుగుతున్నారనమాట. యాక్చువల్లీ అంటే వ్యాస మహర్షులు ఉత్తమమైన వేద గ్రంథాలు రచయిత. ఆయనలో అసంతృప్తి అనేది నేను వేద గ్రంథాలని సరిగ్గా రాయలేదు అనే దానికి కాదు, లేదా ఆయనలో సంపూర్ణ జ్ఞానం లేదు అనే లోపం ఉంది కాబట్టి ఆయన అసంతృప్తిగా ఉన్నారు కాదు. ఒక్కోసారి మనం సరిగ్గా కష్టపడలేదంటే, సరిగ్గా కష్టపడకుండా మనకు ఫలితం రాకపోయినప్పుడు మనము బాధపడతాం. అంటే నేను బాగా కష్టపడాల్సింది, లేదా నేను ఎక్స్పీరియన్స్ లేకుండా చేసేసాను, సరిగ్గా నేను ముందే నేర్చుకొని చేసుంటే బాగుండేది, తెలుసుకొని చేసుంటే బాగుండేది అని మనకు అనిపిస్తుంది. వ్యాస మహర్షులకు అటువంటి పొజిషన్ కాదు. ఆయన సంపూర్ణ జిజ్ఞాసితం సంపన్నం, అన్నిటినీ తెలుసుకున్నవారు ఆయన. అండ్ అద్భుతమైన మహాభారతాన్ని రచించారు. అర్జునుడు కూడా అతనేమే మామూలు యోధుడు కాదు, అతిరథి మహారథులు ఆయన. అయినప్పటికీ బలహీనుడిలాగా యుద్ధంలో, పిరికి వాణిలాగా యుద్ధంలో వర్తిస్తాడు. అక్కడ కూడా భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదే ప్రశ్న అడుగుతాడు. అర్జున, ఏంటి నువ్వు ధర్మాన్ని వదిలేసి నువ్వు శారీరకమైన సంబంధంతో నువ్వు నీ ధర్మాన్ని నువ్వు మానుకుంటున్నావు. అశోచానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసుంశ్చ నాను శోచంతి పండిత. అర్జున, నువ్వు మూర్ఖుడిలాగా మాట్లాడుతున్నావు. ఏదో పండితుడు అనుకొని నా దగ్గర ఏదో చెప్తున్నావు, కానీ నువ్వు మూర్ఖుడిలాగా మాట్లాడుతున్నావు. ఏదైతే శరీరము, ఏదైతే దేని గురించి అయితే మనం పట్టించుకోకూడదో శరీరము, దాని గురించి ఎక్కువగా మనం పట్టించుకుంటున్నావు. సిమిలర్ సిచ్యువేషన్ అనమాట రెండిట్లో. సో అక్కడ జిజ్ఞాసితం సుసంపన్నం, వ్యాస మహర్షులకున్న లోపం, ఆయనకున్న అసంతృప్తి, ఆయనలో ఉన్న ఏదో ఆయన లోపము లేదా ఆయనలో ఏదో బలహీనత కాదు, ఇంకేదో కారణం ఉంది. జిజ్ఞాసితం అధీతం చ బ్రహ్మ యతత్ సనాతనం తథాపి శోచసి ఆత్మానం అకృతార్థ ఇవ ప్రభో. ఆయన అడుగుతున్నారు, మీరు మహాభారతాన్ని రచించారు, అది చాలా అద్భుతమైన గ్రంథం. మహాభారతం కాకుండా వేదాంత సూత్రాన్ని, బ్రహ్మసూత్రాన్ని కూడా, పరబ్రహ్మాన్ని వర్ణిస్తూ మీరు బ్రహ్మసూత్రాన్ని కూడా మీరు రచయించారు. తథాపి శోచసి ఆత్మానం, కానీ మీరు శోకిస్తున్నారు, మీలో ఒక అసంతృప్తి ఉంది. ఎందుకు అయి ఉంటుంది అనుకుంటున్నారు ప్రభు అని నారదుని అడుగుతున్నారు. అకృతార్థ ఇవో ప్రభు ఎందుకు మీకు అసంతృప్తి వచ్చింది? ఇంత మీరు ఉత్తమమైన విషయాలు కర్మ మీరు చేశారు. అర్జునుడు కూడా ఎంత పెద్ద యోధుడు, ఇంతకు ముందు ఎన్నో పెద్ద పెద్ద యుద్ధాలని సింగిల్ హ్యాండెడ్ గా గెలిచాడు. కానీ ఇక్కడ యుద్ధం చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉంది. సో వేదాంత సూత్రం అనేది అంత సులభమైన విషయం కాదు. ఎవరైనా, మనమందరము కూడా వేదాంత సూత్రాలు చదివామంటే ఏం అర్థం కాదు. అంతా చాలా కఠినమైన తత్వాలు దాంట్లో ఉంటాయి. మహాభారతం స్టోరీ కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది, కానీ ఆ తత్వాల్ని వ్యాస మహర్షులు అక్కడ వివరించారు. అంత మహత్తమైన రచనను రచయిత ఇంకా ఎంత గొప్పవారై ఉంటారు, అయినప్పటికీ ఆయనలో అసంతృప్తి. సో నెక్స్ట్
వ్యాస మహర్షులు అంటారు. ఇంత నారద ముని, ఎందుకు నువ్వు అసంతృప్తిగా ఉన్నావు, నీకు తెలిసిందా, శరీరంతో పోలుస్తున్నావు అని చిన్న హింట్ ఇచ్చారు. నువ్వు అంత గొప్పవానివి, మహా మహత్తరమైన మహాభారతాన్ని, వేద గ్రంథాల్ని, వేద సూత్రాన్ని రచించి అయినప్పటికీ ఎందుకు అసంతృప్తి ఉంది తెలుసా? ఇక్కడ వ్యాస మహర్షులు సమాధానం చెప్తారు. వ్యాస ఉవాచ అస్తి ఏవ మే సర్వం ఇదం త్వయోక్తం తథాపి నాత్మ పరితుష్యతే మే తన్మూలం అవ్యక్తం అగాధ బోధం పృచ్ఛామహే త్వాత్మ భవాత్మ భూతం. నా గురించి మీరు ఇంతవరకు చెప్పిందంతా కూడా వాస్తవమే. ఏంటది వాస్తవము? మహాభారతం లాంటి అద్భుతమైన గ్రంథాన్ని రచించారు, వేదాంత సూత్రాలను రచించారు. ఏ నిష్కలంకంతో శుద్ధి, చిత్తశుద్ధంతో, తపస్య శక్తితో అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. అస్తి ఏవ మే సర్వం ఇదం త్వయోక్తం. అస్తి, మీరు చెప్పిందంతా కరెక్ట్, నా గురించి మీరు ఏదైతే చెప్పారో అదంతా కరెక్ట్. తథాపి నాత్మ పరితుష్యతే, అయినప్పటికీ నేను అసంతృప్తిగా ఉన్నాను. తన్మూలం అవ్యక్తం అగాధ బోధం. కాబట్టి మూలం అవ్యక్తం అగాధ బోధం. నా ఒక్క క్లిష్టమైన పరిస్థితిలో నేను ఎందుకు చిక్కులుకున్నాను, ఆ ఒక్క మూల కారణం దయచేసి నాకు తెలియచేయండి. పృచ్ఛామహే త్వాత్మ భవాత్మ భూతం. దయచేసి, మీ బ్రహ్మదేవుని సుపుత్రులు మీరు కాబట్టి దయచేసి నాకు, నేను ఎందుకు ఈ యొక్క బాధలో ఉన్నాను, అసంతృప్తిగా ఉన్నాను, దాని మూల కారణం నాకు తెలియచేయండి అని వ్యాస మహర్షులు నారదముని అడుగుతారు. యాక్చువల్లీ వ్యాస మహర్షులు ఎటువంటి అసంతృప్తిలో ఉన్నారో దాని మూల కారణం అనేది అది సామాన్యంగా కనుగొనడం సాధ్యం లేదు. ఏంటది? ఇందాక నారదముని వారు మనకు హింట్ ఇచ్చారు. ఏంటది హింటు? ఆయన ఆత్మను శరీరాన్ని ఆయన పోల్చేశారు, ఆత్మను శరీరంతో గుర్తించారు. ఇది మెయిన్. దాన్ని కనిపెట్టడము చాలా 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 కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మన జీవితంలో మనం ఏదైనా బాధపడుతున్నామంటే దానికి మూల కారణం శ్రీల ప్రభుపాద వారు చెప్తారు, మనమందరము కూడా భగవంతుణ్ణి మర్చిపోయి మన శరీరంతో మనం గుర్తిస్తున్నాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మన లైఫ్లో మనం లేదా న్యూస్ పేపర్లో మనం ఒక ఇన్సిడెంట్ తీసుకున్నాం. రీసెంట్గా ఇండిగో అనే ఎయిర్ ఫ్లైట్లు అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఎవరైతే కస్టమర్లు ఇండిగో ఫ్లైట్లు బుక్ చేసుకున్నారో వారు ఏదేదో ప్లాన్ చేసుకొని, కొందరు హనీమూన్ చేసుకోవాలని, కొందరు పిక్నిక్ వెళ్ళాలని, కొందరు వివాహం చేసుకోవాలని, కొందరు పెద్ద బిజినెస్ మీటింగ్కి వెళ్ళాలని కొందరు. కానీ ఇప్పుడు ఇక్కడ ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు వారు విమానాన్ని ఆపేశారు కాబట్టి వారు ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు, అసంతృప్తిగా. ఇప్పుడు మనకు బయటికి అసంతృప్తికి కారణం ఇండిగో ఎయిర్లైన్స్ రద్దయిపోయింది. కానీ అది ఓన్లీ బాహ్యమైన కారణం, అది అంతరంగ కారణం కాదు. అంతరంగమైన కారణం ఏంటిది? మనమందరము కూడా మనం శరీరంతో గుర్తిస్తాం. సో ఇప్పుడు దీనికి లింక్ ఎలాగా? అది కష్టం అర్థం అవడం, మనకి తెలుసుకోవడం. అరే, ఆత్మకు ఇండిగో ఎయిర్లైన్స్ లో క్యాన్సిల్ అయ్యి నాకు అసంతృప్తి కలిగిన దానికి ఏంటి సంబంధం? ఆ లింకు సామాన్యులకు కనెక్ట్ చేయటము చాలా 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 అసంభవం.
కానీ జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లంకి మూల కారణం, ఏ అసంతృప్తి, ఏ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ ఏదొచ్చినా దానికి మూల కారణము మనము శరీరంతో గుర్తించుకుంటున్నాం. నేను ఈ శరీరము, నేను ఆత్మని అని గుర్తిస్తున్నాం కాబట్టి. సో అందుకనే ఈవెన్ వ్యాస మహర్షులు కూడా, ఆయనకు కూడా తెలియకపోయింది ఆయన ఈ పరిస్థితులు ఎందుకు చిక్కులుకున్నారు అంటే, మన పరిస్థితి మనం ఊహించుకోగలం. వ్యాస మహర్షులు లాంటి ఆయన భగవంతుని అవతారమే అయినప్పటికీ ఆయన సొంతంగా ఆయనకున్న ప్రాబ్లంని కనిపెట్టుకోలేకపోతున్నారు. మూల కారణం ఏంటి అంటే మనకెలా తెలుస్తుంది? అందుకనే ఎప్పుడు కూడా గురువు గారి శరణం పొందాలి. అర్జునుడున్న క్లిష్టమైన పరిస్థితి, అర్జునుడు తన సొల్యూషన్, తన సమాధానం ఎలాగ ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి పడాలి తను కనిపెట్టుకోలేకపోయాడు. కాబట్టి శిష్యస్తేహం షాదిమాం తాం ప్రపన్నం, భగవంతుని శరణాగతి పొందాడు. వ్యాస మహర్షులు కూడా తన అసంతృప్తికి కారణం ఏంటి కనిపెట్టలేకపోతున్నారు. కాబట్టి ఆయన నారద ముని వారి శరణం పొందారు. అలాగా మన అసంతృప్తి జీవితంలో ప్రతి విషయంలో మనకు అసంతృప్తి ఉంటుంది. ప్రతి కన్ఫ్యూజన్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, బాధలు ఉంటాయి. వాటన్నిటికీ సమాధానము మనం గురువు గారి దగ్గర తెలుసు. అందుకని ఇక్కడ పృచ్ఛామహే ఆత్మ భవ ఆత్మభూతం, దయచేసి నాకు బోధించండి మూల అవ్యక్తం అగాధ బోధం. ఈ మూల కారణం ఏంటి? నేను దీంట్లో చిక్కులుకోను. అర్జునుడు కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు. నిశ్చితం బ్రూహి తన్మే, నిశ్చయంగా ఖచ్చితంగా నాకు తెలియచేయండి. ఖచ్చితంగా నేను ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడడానికి అటువంటి సమాధానం నాకు చెప్పండి. సో నారద ముని అంటారు, భవతానుదిత ప్రాయం యశో భగవతో మలం, యశో భగవతో మలం ఏనైవాసు న తుష్యేత మన్యే తద్దర్శనం కిలం. ఇక్కడ నారద ముని వారు రెండు కారణాలు చెప్తారు. ఇందాక నేను చెప్పాను, మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ మూల కారణం ఈ రెండు. ఇది కన్నా మనం తెలుసుకున్నామంటే, ఈ రెండింటిని కన్నా మనం సాల్వ్ చేయగలిగామంటే లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ సెటిల్ అయిపోతాయి. అఫ్ కోర్స్ అది చెప్పనంత ఈజీ కాదు. సో ఈ యొక్క భాగవతం సందర్భంలో మనం దాన్ని తెలుసుకొని మనం అప్లై చేస్తున్నాం. సో రెండు కారణాలు ఆయన చెప్తున్నారు. మొదటి కారణం భవత అనుదిత ప్రాయం యశో భగవతో అమలం. భగవంతుని యశస్సును, భగవంతుని అమలమైన యశస్సు, అమలం ఏ ఒక్క కల్మషం లేని భగవంతుని కీర్తించడము మీ యొక్క వేద గ్రంథాలలో తగ్గించేశారు. ప్రాయం అంటే కాంప్రమైజ్ చేశారు. ఏదైతే కంప్లీట్గా అది ఉండాల్సిందో అది కంప్లీట్గా లేకుండా తగ్గించారు కావాల్సిన. ఒక్కొక్కసారి మనము ఎక్కడైనా మాట్లాడమనంటే ఎవరైనా మనం ఏం చేస్తాము, దేవుడి గురించి మాట్లాడితే నా గురించి ఏమనుకుంటారో, ఇతను పంతులు గారు అయిపోయారు, ఇతను స్వామీజీ ఇలాగా బిహేవ్ చేస్తున్నాడు అని మనం ఏం చేస్తాము, భగవంతుని గురించి మాట్లాడము, కాంప్రమైజ్ చేస్తాం. ఇక్కడ నారద ముని వారు అంటున్నారు, అనుదిత ప్రాయం భగవంతుని యశస్సు, ఆ అమలమైన భగవంతుని కీర్తి ప్రాయం మీరు కాంప్రమైజ్ చేశారు. భాగవతం వ్యాస మహర్షులు ఏమనుకున్నారు, నేను భగవంతుని గురించి ఎక్కువగా రాశానంటే ప్రజల్లో
ప్రజలు ఆనందించకపోతారు. కాబట్టి భగవంతుని గురించి కొద్దిగా తక్కువ రాసి, ఎక్కువగా భౌతిక విషయాలు, శారీరకమైన విషయాలు, మానసికమైన విషయాలు నేను రాస్తాను. అదే ఆయనకు మూల కారణం. మొదటి మూల కారణం అసంతృప్తి. జీవితంలో మనం ఏది చేసినా భగవంతుని వినహ, భగవంతునికి సంబంధం లేకుండా చేస్తే ఎంత పర్ఫెక్ట్ అయినా, ఈవెన్ వ్యాస మహర్షులు రచించిన వేద గ్రంథాలు ఎంత పర్ఫెక్ట్ అయినా అసంతృప్తి కలుగుతుంది. మనకు మన సిద్ధిని పొందలేం. ఏనైవాసో ఏనైవాసో న తుష్యేత మన్యే తద్దర్శనం కిలం. శారీరకమైన ఏదైనా కూడా న తుష్యేత, సంతృప్తి కలగదు. అది దర్శనం కిలం, అది లో క్వాలిటీ వర్క్. అది క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎలా మనము కన్ఫర్మ్ చేస్తాము? ఎలాగా? ఏదైతే భగవంతునికి సంబంధించింది ఉంటే అది హైయెస్ట్ క్వాలిటీ. భగవంతునికి సంబంధించింది కాదంటే అది లో క్వాలిటీ. సో మొదటి కారణము భగవత అనుదిత ప్రాయం. భగవంతుని కీర్తిని ఆయన సంపూర్ణంగా, పరిపూర్ణంగా, మనస్పూర్వకంగా దాంట్లో ఆయన చేయలేదు. ఆయన అక్కడ కాంప్రమైజ్ చేశారు, తగ్గించారు. రెండో కారణం యథాధర్మాదయశ్చార్త ముని వర్యానుకీర్తిత న తథా వాసుదేవస్య మహిమా హి అనువర్ణిత. యథా ధర్మాదయశ్చార్త. వ్యాస మహర్షులు 4 టాపిక్స్ చాలా డీటెయిల్గా వివరించారు వేద గ్రంథాలు. మనమందరము కూడా సమాజంలో ఈ 4 గురించి చాలా మనము దాని గురించి మాట్లాడుకుంటాము, దాని గురించి వర్క్ చేస్తుంటాం. ఎందుకంటే వేదాల్లో ఉంది. ఏంటది 4? ధర్మ, అర్థ, కామ, మోక్షం. యథా ధర్మాదయశ్చార్త. ధర్మ ఆదయ, ధర్మ అర్థ కామ మోక్ష. ముని వర్యానుకీర్తిత. ఇవన్నీ వేద గ్రంథాల్లో మీరు ధర్మార్థ కామ మోక్ష గురించి మీరు వివరించారు. న తథా వాసుదేవస్య. కానీ వాసుదేవుని కథ మీరు వర్ణించలేదు. వాసుదేవ మహిమ న తథా వాసుదేవస్య మహిమాహి అనువర్ణిత. వాసుదేవుని మహిమలు న అనువర్ణిత మీరు వివరించింది. మీ ఫోకస్ అంతా కూడా ధర్మ అర్థ కామ మోక్షం మీద ఉంది. భగవంతుని కీర్తన, భగవంతుని కీర్తి, యశస్సు కీర్తి మీద ఉంది. ఒకటి ఆయన కాంప్రమైజ్ చేశారు. కాంప్రమైజ్ ఎందుకు చేశారు? ఫోకస్ అంతా కూడా అయింది ధర్మ అర్థ కామ మోక్షం. ఇప్పుడు మనందరికీ అనుకోవచ్చు మనం, అరే మరి కరెక్టే కదా, ధర్మార్థ కామ మోక్షమే కదా జీవితం అంటే. కాదు. అందుకనే నారద ముని వారు ఇక్కడ చెప్తున్నారు, ధర్మ అర్థ కామ మోక్ష అనేది శారీరం, మానసికం సంబంధించి. భగవతత్వం అనేది ధర్మ అర్థ కామ మోక్షానికి అతీతంగా ఉంటుంది. మామూలుగా మనం ధర్మాన్ని ఎందుకు పాటిస్తాము? ధర్మము మన కామాన్ని తీరుస్తున్నాయి. ధర్మ అర్థ, ధర్మతో మనం అర్థాన్ని పొంది, అర్థంతో మనం కామాన్ని మనం తీర్చుకొని మోక్షాన్ని పొంది. కానీ ఇది జీవిత లక్ష్యం కాదు. చతుర్పురుషార్థ అంటారు. పురుష అర్థ, పురుష జీవితం. మానవుల జన్మం గమ్యం ఏంటి? ధర్మార్థ కామ మోక్ష. ఇది వేద గ్రంథాల్లో ఉంది. కానీ ఇక్కడే మనము చిక్కులు కొంటున్నాం. ఎక్కడ? ధర్మ అర్థ కామ మోక్ష అనేది
శరీరము మనసుకి సంబంధించి. భగవద్భక్తి అనేది ఈ నాలుగిటికి అతీతం. అందుకనే చైతన్య మహాప్రభు అంటారు, భగవత్ ప్రేమ, భగవద్భక్తి అనేది పంచమ పురుషార్థ. ఈ పంచమ పురుషార్థ కోసము మన జీవితంలో పంచమ పురుషార్థం మనం చేయకుండా ఈ నాలుగిటిని చేసామంటే అది పరిపూర్ణమైన జన్మ కాదు, అది సార్థకమైన జన్మ కాదు. సో నారదముని వ్యాస మహర్షులు 2 తప్పులు చేశారు. ఒకటి, ఆయన చేసింది భగవంతుని కీర్తను కాంప్రమైజ్ తగ్గించారు వేద గ్రంథం. అండ్ ఎక్కువగా ఫోకస్ ఆయన ధర్మ అర్థ కామ మోక్షానికి ఇచ్చారు. సో మనం అనుకోకూడదు, ప్రభు ధర్మ అంటే భగవంతుని కీర్తితో సంబంధించింది కదా. కాదు. పరధర్మ, 2 రకాల ధర్మాలు ఉన్నాయి. మన ఇహధర్మ, ఈ భౌతిక లోకంలో ఉన్న ఒక ధర్మం పరధర్మ. పరధర్మం అనేది శరీరంతో సంబంధమే లేదు. పరధర్మ అనేది మనసుతో సంబంధమే లేదు. పరధర్మ అనేది ఆత్మకు పరమాత్మునికి సంబంధించింది మాత్రమే. ఓకే. సో సామాజికమైన ధర్మం, సామాజికమైన ధర్మం ఏంటి? భార్యాభర్తలు కలిసి ఉండాలి, పిల్లలు భార్యాభర్తలంతా ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి, కుమారుడు తన తండ్రి మాట వినాలి, తండ్రి తన తండ్రి మాట వినాలి, పెద్దన్నయ్య చెప్పారు చిన్నవాడు తమ్ముడు వినాల్సిందే, గవర్నమెంట్ నియమాలను పాటించాల్సిందే. ఇవన్నీ రాజులు ఇచ్చిన నియమాలు మనం పాటించాల్సిందే. ఇవన్నీ సామాజిక ధర్మం, ఇవన్నీ వేద గ్రంథాల్లో ఉన్నాయి. కానీ వీటిని మాత్రము మనం సరిగ్గా చేశామంటే మోక్షాన్ని పొందుతాము లేదా భగవంతుని పొందుతాం కాదు. భగవత్ ప్రేమ, భగవద్భక్తి అనేది భగవంతునికి మాత్రమే. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం. మనం ఏదైతే ఈ ధర్మాన్ని మనం సృష్టించామో లోకంలో, సంసార ధర్మం, వృత్తి ధర్మం, బిజినెస్ ధర్మం, ఇవన్నీ ధర్మము కన్నా మించిన ధర్మం ఒకటి ఉంది. అది శ్రీకృష్ణుని శరణాగతి, నారాయణుని. అది పాటించకుండా మనం ఇంకే ధర్మమైనా పాటించినా ఆ జీవితం వ్యర్థమైంది, అసంతృప్తికరమైన కారణం అది. సో ఎవరైతే మందిరానికి వెళ్ళి పూజ చేస్తున్నాం ప్రభు, అవన్నీ సరిపోదు. మనము మనసారా మనం భగవంతుని భక్తి చేయాలి. ఏ కారణంతో మనం పూజ చేస్తున్నాము? ఏంటది కారణము? నేను పూజ చేస్తే నాకు బిజినెస్ లో ప్రాఫిట్ పెరుగుతుంది, జాబ్ తగులుతుంది, మంచి పెళ్లి చేసుకోగలను, పిల్లల్ని చూసుకోగలను. ఈ కారణంతో భక్తి చేసిన వారు అది భక్తి కాదు, అది ధర్మ కాదు, అది పరధర్మ కాదు. భగవంతుని భక్తి అహైతుకి అప్రతిహత. ఏ ఒక్క కోరిక, ఏ ఒక్క కోరిక లేకుండా, వాంఛన లేకుండా భగవంతుని భక్తి, అది నిజమైన. సో ఇక్కడ నారదముని వారు 2 కారణాలు చెప్పారు. ఇప్పుడు నారదముని వారు దాన్ని వివరిస్తారనమాట డీటెయిల్. నయద్వచశ్చిత్ర పదం హరేర్యశో జగత్ పవిత్రం పరిగృహీతకర్హిచిత్ తద్వాయసం తీర్థం ఉషంతి మానస నయత్ర హంసా నిరమంతి ఉషిక్షయ. నయద్వచశ్చిత్రం పదం హరేర్యశో. 2 రకాల మనుషులు ఉంటారు, మనస్తత్వాలు ఉన్నాయి మనుషులు. 2 రకాల పక్షులు ఉన్నారు. ఈ మనస్తత్వాలు ఆ 2 రకాల పక్షులతో పోల్చారు. ఏంటది? ఒకటి కాకులు, కావు 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 అని చెత్తలో కూర్చొని
వాళ్ళ పెద్ద అసెంబ్లీ అసెంబ్లీ నడిపిస్తుంటారు వాళ్ళు. ఏ కూడా కావు 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 అని అలా టెన్షన్, ఇరిటేషన్ వస్తుంది ఓసారి. ఇంకొక రకమైన పక్షి హంస. నయత్ర హంస నిరమంతి ఉషిక్షయ. హంస హంస చాలా ప్రశాంతంగా, మంచి ప్రకృతికి సహజమైన, ఎంత ఆకట్టుకునే అంత సాత్వికమైన వాతావరణంలో, క్లీన్ వాటర్లో, ఏ శబ్దం లేకుండా ప్రశాంతంగా. సో మనుషులలో కూడా ఈ 2 రకాలు ఉన్నారన్న. కాకులు లాంటి వారు, హంస లాంటి వారు. సో ఇక్కడ నారద ముని వారు చెప్తారు, నయద్ వచశ్చిత్రం పదం హరేర్ యశో. జగత్ పవిత్రం పరిగృహీత కరిహించే. ఈ జగత్తును పవిత్రం కలిగించే హరే యశో, హరి యొక్క కీర్తి. ఏ ఒక్క గ్రంథాల్లో అయితే హరి యొక్క కీర్తి లేదో అటువంటి గ్రంథాలు వాయస తీర్థం. తీర్థం అంటే ఒక స్థలం, వాయసం అంటే కాకుల తీర్థస్థలం అని. ఏంటది కాకుల తీర్థస్థలము? ఎక్కడైతే భగవంతుని కీర్తి జరగట్లేదో అది కాకుల తీర్థస్థలం. తీర్థం అంటే భగవంతుని. కానీ ఇక్కడ కాకులందరూ చేరుకొని వారందరూ కూడా భగవంతుని వినహ సబ్జెక్ట్ మ్యాటర్ మాట్లాడుతుంటారు. అది వాయస తీర్థం, కాకుల తీర్థం. కానీ నయత్ర హంస నిరమంతి ఉషిక్షయ. కానీ హంస మనస్తత్వంతో ఉన్న మానవులు, వాళ్ళు భగవంతుని కీర్తనలు చేస్తుంటారు. ఎక్కడైతే భగవంతుని భక్తులు చేరి భగవంతుని కీర్తన చేస్తుంటారో అక్కడ వాళ్ళు అసెంబ్లీ అవుతారు. ఉదాహరణగా ఇప్పుడు మనం కూర్చున్నాం ఇక్కడ వాయస తీర్థం కాదు ఇది. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ లో బయట ఇంకొకరో మనుషులు కొందరు పొలిటికల్స్ మాట్లాడుకుంటుంటారు. మీకు తెలుసా అలా జరిగింది, ఇలా జరిగింది, వాళ్ళ ఇంట్లో ఇది జరిగింది, వీళ్ళ ఇంట్లో అది జరిగింది, సినిమాలో అది జరిగింది, నిన్న క్రికెట్ లో అలా జరిగింది, నిన్న ఎయిర్ ఇండియాలో అలా జరిగింది, ఇండిగోలో అలా జరిగింది. వాయస తీర్థం భగవంతునికి సంబంధించింది కాదు ఆ మాటలంతా. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది హంస నిరమంతి ఉషిక్షయా. హంస మనస్తత్వం ఉన్నవారు భగవంతుని చర్చలు చేస్తుంటారు. సో కాకులు ఎప్పుడు కూడా వారి ఆనందం ఎక్కడొస్తుంది? చెదారమంతా పడున్న చోటు. అక్కడ వారు చేరి, అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుందని కావు 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 అంటుంటారు. వాటి గురించి కీర్తిస్తుంటారు. ఎంత బాగుంది చెత్త, ఎంత బాగుంది, ఇంకా ఎక్కువ వస్తాయి. సో అలాగా మనుషులలో కూడా అటువంటి రకాలు ఉంటారు. కానీ హంసలు అటువంటి స్థలంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎటువంటి స్థలం ఇది? ఆ చెత్త. వారు పరిశుద్ధమైన జలం, వారు అక్కడ నివసిస్తుంటారు. అక్కడ ప్రశాంతంగా వారు భగవత్ కీర్తన చేస్తుంటారు. సో 2 రకాల మనస్తత్వం, కాకుల మనస్తత్వం, హంసుల మనస్తత్వం. కాకుల మనస్తత్వం ఉన్నవారు ఎప్పుడు వాళ్ళ చర్చ, వాళ్ళు చదివే పుస్తకాలు, వాళ్ళు చదివే గ్రంథాలన్నీ కూడా ఇటువంటివి అయి ఉంటాయి. ఇప్పుడు గ్రంథాలు తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఆ రీల్స్ ఎక్కువ. కానీ వాయస తీర్థం అవంతా కూడా కాకుల తీర్థం. కానీ ఎవరైతే భగవంతుని కీర్తనలు వింటున్నారో, భగవంతుని ఇక్కడ జగత్ పవిత్రం పరిగృహీత కరిహించేది, జగత్తును పవిత్రం చేసే కలిగించే ఆ భగవంతుని కీర్తన ఎవరైతే చేస్తుంటారో వారు హంస మనస్తత్వం. సో అటువంటి ఒక స్థలంలో కాకుల తీర్థంలో హంసులకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఎప్పుడు అక్కడ చేరరు. ఎంత మనం చూస్తాము,
కాకులు ఎప్పుడైతే చేరి అంత కావు కావు చేరుకుంటే మాట్లాడుకుంటుంటారో, ఎంతమంది ఉంటారో కాకులు. కానీ హంస ఉన్న చోట ఒకరు ఉంటారు, ఇద్దరు మంది ఉంటారు, నలుగురు మంది ఉంటారు, అంతే. సో మనం చూస్తాం సత్సంగంలో, భగవంతుని సత్సంగంలో అలా తక్కువ మంది ఉంటారు. హంస వాళ్ళందరూ. అదే వాయస తీర్థం ఈ కాకుల విషయాల్లో ఎంతమంది చేరుకొని నువ్వు మాట్లాడుకుంటుంటారు, అసోసియేషన్లు. రీసెంట్లీ మనము బీచ్ రోడ్ లో సంకీర్తన చేశాం. సంకీర్తన చేసిన చోటేమో ఒక 20 మంది 30 మంది ఉన్నారు. బీచ్ రోడ్ అంతా మిగతా పనులు చేస్తున్నారు. వాయస తీర్థం ఇవెందుకండి మనకి అని అందరూ వెళ్ళిపోతున్నారు. అందరూ కాదు, కొందరు వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరి మనసు అయితే హంస, ఎవరి మనసు అయితే హంసుల్లాగా ఉందో వారందరూ కూడా అక్కడ కూర్చొని చక్కగా భగవంతుని కీర్తన, భగవంతుని కోసం నృత్యం చేశారు. ఆత్మ సంతృప్తి జరిగింది. సో అలాగనమాట. రెండు రకాల మనుషులు ఉంటారు, కాకులు లాగా ఉంటారు, హంస. మనం డిసైడ్ చేయాలి, నేను కాకులు లాగా జీవించాలా, హంసలాగా. కాకులాగా జీవనం అంటే ఏంటి? భగవంతుని తప్ప ఇంక అన్ని విషయాల గురించి మాట్లాడాలి. ఒక్కొక్కసారి కొన్ని పెద్ద పెద్ద ఫంక్షన్లు పిలుస్తారనమాట, చీఫ్ గెస్ట్ గాను. అలా పిలిచినప్పుడు వాళ్ళు చెప్తారు, మైక్ ఇచ్చి, స్వామి భగవంతుడు తప్ప మిగతా ఏవైనా మాట్లాడచ్చు. అంటే అది పెద్ద వాయస తీర్థం. సో అలా కాదు, భగవంతుని తప్ప ఇంకేమి మాట్లాడకూడదు, అది హంసుల మనస్తత్వం. సో మనం అందరం కూడా హంసులు లాగా అవ్వాలి. భగవంతుని తప్ప ఇంకా మిగతా విషయాల ఇంట్రెస్టే లేదు. యూట్యూబ్ చూస్తాను, భగవంతుని లెక్చర్స్ వింటా. ఇన్స్టాగ్రామ్ చూస్తాను, భగవంతుని రీల్స్ చూస్తా. ఫేస్బుక్ చూస్తాను, భగవంతుని విషయాలు చూస్తాను. పుస్తకాలు చదువుతాను, భగవంతుని పుస్తకాలే చదువుతాను. శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలే చదువుతాను. ఇది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. కానీ అనేది మనం మార్చుకుంటే మన జీవితంలో ఎప్పుడు కూడా అసంతృప్తి. అది నారద ముని వారు ఇక్కడ ఇచ్చిన సొల్యూషన్. చాలా డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకా చదువుతుండగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, తద్వాగ విసర్గ జనతాగ విప్లవో యస్మిన్ ప్రతి శ్లోకం అబద్ధ్యవత్యపి నామాని అనంతస్య యశో అంకితాని యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవ. చాలా అద్భుతమైన శ్లోకం ఇది, నారద ముని వారు చెప్తున్నారు ఉపదేశము. తద్వాగ విసర్గ జనతాగ విప్లవో. తద్వాగ్, వాగ్ అంటే ఉపదేశాలు. విసర్గ జనతాగా, ఏ మాటలైతే ప్రచారం చేసినప్పుడు. జనత అఘ విప్లవ. అఘ అంటే ఘోరమైన పాపాలు. మానవులు ఘోరమైన పాపాలు చేశారు కాబట్టి ఈ మానవ జన్మ, కాబట్టి ఈ భౌతిక లోకంలో మనం మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం. అటువంటి అఘ విప్లవ, ఆ ఒక్క పాపాల్ని సమాప్తం చేసే, విప్లవాన్ని సృష్టించే అటువంటి మాటలు, అటువంటి కీర్తనలు, అటువంటి విషయాల్ని మనం మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకుంటే ఇంకొకరి మనసులో మళ్ళీ భౌతిక బంధనం పెరగకూడదు. ఆ భౌతిక బంధనం కట్ అయిపోవాలి, ఆ భౌతిక బంధనం జీరో అయిపోవాలి. అటువంటి వాక్యము భగవంతుని భక్తికి. తద్వాగ విసర్గ జనతాగ విప్లవో యస్మిన్ ప్రతి శ్లోకం అపద్వత్యపి. ప్రతి శ్లోకము మనం విన్నప్పుడు మన మనసులో ఒక విప్లవము. ఏంటది విప్లవము? లోపల ఉన్న కల్మషాలన్నీ కూడా నాశనం. యాక్చువల్లీ మనం అందరికీ ఇదొక అనుభవం ఉంటుంది. శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివినప్పుడు, లేదా శ్రీల ప్రభుపాదుల వారి లెక్చర్స్ విన్నప్పుడు
శిల ప్రభుపాదుల వారి భక్తుల ద్వారా మనం శిల ప్రభుపాదుల వారి ఒరిజినల్ ఉపదేశాలను తెలుసుకున్నప్పుడు మన మనసులో కూడా ఒక విప్లవం వచ్చి ఉంటుంది. అయ్యో, ఇది నేను తప్పు చేస్తున్నాను, ఇంకా మీట నుంచి చేయకూడదు. ఇంతవరకు నేను మాంసం తింటున్నాను, అది పాపము, నేను వదిలేసేయాలి. కాఫీ టీ తాగుతున్నాను, అది మంచిది కాదు, నేను వదిలేసి. ఉల్లివెల్లులు తింటున్నాను, భగవంతునికి నైవేద్యం పెట్టకుండా తింటున్నాను, ఇదంతా పాపము. ఈ పాపాలన్నిటినీ ఫినిష్ చేసేంత శక్తి ఉన్న ఉపదేశాలు, అది భగవంతుని వైబ్రేషన్, భగవంతుని ఉపదేశాలు. అటువంటి విషయాలు మనం ప్రజలకి తెలియచేయాలి. తద్వాగ విసర్గ జనతాగ విప్లవ యస్మిన్ ప్రతి శ్లోకం అపద్యవత్యపి నామాని అనంతస్య యశో అంకితాని. నామాని, భగవంతుని నామం, అనంతస్య, ఆ అనంతుడు, ఆ అనంతమైన భగవంతుడు, యశ, అనంత కీర్తిని పొందిన భగవంతుడు, ఆయనకు అంకితం, అంకితాని యత్, ఆయనకు అంకితమైన ఉపదేశాలు, శృణ్వంతి గాయంతి, వాటి గురించి వింటుంటారు, వాటి గురించి మాట్లాడుకుంటుంటారు, వాటి గురించి ఆనందిస్తుంటారు. గృణంతి సాధవ, హంసులు, సాధువులు ఎటువంటి చర్చ చేస్తుంటారు? ఆ చర్చ చేసిన వల్ల అఘ విప్లవ, మానవుల హృదయంలో ఉన్న పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. అటువంటి విషయాలు అది హంసులు మాట్లాడుతుంటారు. కాకులు తీర్థం, వాయాస తీర్థం ఏంటి? అంతా కూడా భౌతిక విషయాలు. ఈవెన్ ఒక్కొక్కసారి ఇంట్లో కొందరు భక్తి చేయకూడదు, మా అబ్బాయి ఓన్లీ భక్తి చేస్తుంటాడు, ఇది కూడా వాయాస తీర్థం. భగవంతుని భక్తి గురించి కీర్తించాలి అనుకూలంగా. సో చూడండి, శిల ప్రభుపాద చెప్తారు, ఎక్కడైనా మంచి గుణం ఉందనుకోండి, మనం దాన్ని తీసుకునే ఒక గుణం మనలో మనం పెట్టుకోవాలి. చాణక్య పండితుడు చెప్తాడు, బంగారం చెత్త కుండలో ఉన్న ఆ బంగారు విలువను తెలుసుకున్నవాడు చేయి వేసి బంగారం తీసుకుంటాడు. ఎందుకంటే బంగారం అనేది విలువైంది. చెత్త కుండ కాదు నాకు ఇంట్రెస్ట్, బంగారం. అలాగనే ఒక విషము, దాంట్లో అమృతం ఉందనుకోండి, మనకి ఇంట్రెస్ట్ విషం మీద కాదు, ఆ అమృత బిందుని ఎలా విషం నుంచి మనం లాగాలి. అలాగనే ఒక కుటుంబంలో, ఒక కీల జాతిలో ఉన్న కుటుంబంలో ఒక స్త్రీ, గుణశీలమైన స్త్రీ, కీల జాతిలో పుట్టింది కానీ గుణశీలమైన స్త్రీ కాబట్టి ఆవిడతో వివాహం చేసుకోవచ్చు. మనం కుటుంబం చూడకూడదు, అక్కడ ఆవిడలో ఉన్న గుణాన్ని మనం చూడాలి. అలాగే ఒక మనిషి తనలో ఉన్న మంచి గుణాలు మనం గుర్తించాలి, కానీ ఆ మనిషి ఒక అచ్యుత కులం నుంచి జన్మించాడు, తన జన్మ కులం మనం చూడకూడదు, తన ఉన్న మంచి గుణాలు మనం చూడాలి. అలాగనే ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణగా నేను మాట్లాడుతున్నాను, నాకు తెలుగు అంత రాదు, సపోజ్ నాకు ఇంగ్లీషు తెలుగు భాష రాకపోవచ్చు, కానీ తను ఎటువంటి విషయాలతో చెప్తున్నాడు? భగవంతుని విషయాలు చెప్తాడు కాబట్టి తనలో ఉన్న లోపాలన్నీ పోతాయి. అది విప్లవాహ, ఉత్తమమైన విషయాలు. శిల ప్రభుపాద వారు కూడా చెప్తారు, మనమందరం భారతీయులము, ఇంగ్లీష్లో గ్రంథాలు రాయాలంటే ఇంగ్లీష్ వాసులు వాళ్ళు రాసినంత ఎక్స్పర్ట్గా మనం రాయకపోవచ్చు, కానీ సాధువులు ఎవరైతే ఆనెస్ట్, ప్రామాణికంగా భగవతత్వాన్ని తెలుసుకోవాలా అనుకునే వారు భావాన్ని, భగవత్ తత్వాన్ని గుర్తిస్తారే కానీ అక్కడున్న గ్రామర్ మిస్టేకు, ఇంగ్లీష్లో ఏదో తప్పు జరిగింది, తెలుగులో సరిగ్గా చెప్పలేదు, వీటి మీద వారు కాన్సన్ట్రేట్ చేయరు. యాక్చువల్లీ శిల ప్రభుపాద దురదృష్టంగా శిల ప్రభుపాదుల వారి శిష్యులలో కొందరు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వారు
ఫారినర్స్ వాళ్ళు అంటారు ప్రభుపాద వారు రాసినప్పుడు ఇంగ్లీష్లో కొన్ని తప్పులు చేశారు, ఆ తప్పుని మేము సరిదిద్దుతున్నాము అని శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలని వారు మార్చేశారు. అటువంటి పుస్తకాలు మనం చదవకూడదు. అది వాయస తీర్థం. అంటే వాయస తీర్థం అంటే అది ఒరిజినల్ పుస్తకాలు కాదు. వాయస తీర్థం అనకూడదు, ఒరిజినల్ పుస్తకాలు కాదు. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఏమి రాసినా ఆ రచనలో శక్తి ఉంది. ఎందుకంటే యస్మిన్ ప్రతి శ్లోకం నామాని అనంతస్య యశో అంకితాని, అది భగవంతునికి అంకితం చేశారు కాబట్టి దాంట్లో ఒక విప్లవమైన రచించే ఒక శక్తి ఉంది. దాన్ని గాన మనం అనుభవించాలంటే డైరెక్ట్ గా శ్రీల ప్రభుపాదుల వారు ఒరిజినల్ బుక్స్ చదవాలి. ఊరికనే మనం మార్చిన పుస్తకాలు చాలా బాగున్నాయి, మార్చిన పుస్తకాలు రచనలు అద్భుతమైన పద్యాలు రాశారు, అద్భుతమైన వాక్యాలు రాశారు, పదాలు ఉన్నాయి, అది చదువుతుండగా మనసులో అవన్నీ పనిచేయవు. ఒరిజినల్ గురువు గారి వాక్యం మనం వినాలి. ప్రామాణికమైన గురు శిష్యులు అవ్వాలి, అది ఇంపార్టెంట్. సో శృణ్వంతి గాయంతి అదే అనమాట. సో అందుకనే హంస లాంటి వారు శ్రీమద్ భాగవతం భగవద్గీత కీర్తిస్తారు. ఉదాహరణగా ఇప్పుడు చాలా మంది భక్తులు భగవద్గీత ప్రచారం చేస్తున్నారు. ఈ భగవద్గీత ప్రచారం సామాన్యమైనది కాదు. జనతాగ విప్లవ, ఒక విప్లవాన్ని సృష్టి చేసే ఒక విషయం. ఏంటది విప్లవము? మన మనసులో ఉన్న కల్మాషాన్ని నాశనం చేసి, ఏ మనిషిలో కూడా తనలో ఉన్న వ్యసనలను మార్చడం అది సామాన్యం కాదు. అటువంటి పాప కర్మ రహితమైన జీవితాన్ని గడిపే ఒక శక్తి భగవంతుని కీర్తనలో. సో అందుకనే మన సమాజంలో ప్రస్తుతానికి చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. ఉదాహరణగా ఇప్పుడు చైనాతో మనకు గొడవలు జరుగుతుంది, చైనా పాకిస్తాన్. ఇంతకు ముందు ఈ రాష్ట్రాలన్నీ కూడా కలిసి ఉండేవి, మనలో ఏవి భేదాలు ఉండేవి కావు. ఎవరికి ప్రతి ఒక్కరు చైనా వాళ్ళు భారతదేశానికి వచ్చి నేర్చుకునే వాళ్ళు, భారతదేశం చైనాకి వెళ్ళి నేర్చుకునే ఇలా అంతా జరిగేది. కానీ సడన్ గా వాతావరణం అంతా కూడా కలియుగంలో ఒక కలుషితంగా మారిపోయింది. ఏంటది కలుషితము? చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతుంటాం. ఈవెన్ మన ఇళ్లలో కూడా చిన్న చిన్న విషయాలు, ఈగో హర్ట్ అయిపోతుంది, అంత ఫ్యామిలీ వెళ్ళిపోతుంది, అన్నదమ్ముల మీద సంబంధం పోతుంది, భార్యాభర్తల మీద సంబంధం పోతుంది, స్నేహితుల మధ్యలో ఉన్న సంబంధాలు పోతాయి, రెండు దేశాల మధ్యలో చిన్న చిన్న విషయాలకి ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, ఏదో కారణం. ఇదంతా కూడా కలుషితమైన వాతావరణం. ఇంతకుముందు అదే మనుషులు, అదే రాష్ట్రము, అదే దేశము, వారందరూ ఆనందంగా జీవించే వాళ్ళు కలిసి. ఒక మతం ఇంకో మతం కలిసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక మతం ఇంకో మతం కలిసి ఉండలేరు. ఎందుకంటే ఇదొక కలియుగం ప్రభావం, కలుషితమైన ప్రభావం. దీన్ని గాన మనం తగ్గించాలంటే ఏకైక మార్గం శ్రీమద్ భాగవతాన్ని మనం చదవాలి, ప్రచారం చేయాలి. భగవద్గీతని మనం చదవాలి, ప్రచారం చేయాలి. లేదంటే ఈ కలియుగ ప్రభావం పెరుగుతూ. కాబట్టి ఎక్కడైనా కుదిరినప్పుడు భగవద్గీత, శ్రీమద్ భాగవతం మనం వినాలి, వినిపించాలి. శృణ్వంతి గాయంతి, శృణ్వంతి అంటే వినాలి, గాయంతి మనం మాట్లాడాలి. భగవన్ గృణంతి సాధవ, మనం హంసులు అవ్వాలి, కాకులు కాదు. మన ఇంటిని మనం కాకుల తీర్థం చేసుకోకూడదు, మన ఇంటిని మనము హంసుల తీర్థం. చాలా నీట్గా చక్కగా భగవంతుని కేంద్రీకృతంగా, భగవంతుడు సెంటర్ పాయింట్ పెట్టుకొని మన ఇంటిని అంతా మనం అలంకరించుకొని, ఆ ఇంట్లో అలంకారం అంటే ఏంటి? భగవంతుని కీర్తనలు చేయాలి. ఎవరింటికి వచ్చినా భగవంతుని గురించి చెప్పాలి, ఎవరితో మనం కలిసినా భగవంతుని గురించి చెప్పాలి. యారేదేక తారేక కృష్ణ ఉపదేశ్. ఎవరిని చూసినా
వారితో మనం కృష్ణుడి గురించి మాట్లాడతాం. ఇలాగ మనము ఇప్పుడు మనమందరం కాకుల మనస్తత్వంలో ఉన్నాం. కానీ ఒకే జీవితంలో కాకులు హంసులుగా మారిపోవచ్చు. అంత శక్తి శ్రీమద్ భాగవతం, భగవద్గీతలో. శిల ప్రభుపాదుల వారి పుస్తకాల్లో, శిల ప్రభుపాదు వారి ఉప ఉప ఉపదేశాలలో. అందుకనే శిల ప్రభుపాద పుస్తకాలు మారిపోయిన పుస్తకాలు మనం చదువుకూడదు. ఆ పవర్ ఉండదు. ఆ పవర్ అనేది శిల ప్రభుపాదుల వారి గ్రంథంలో. కనుక అందరూ కూడా దయచేసి శ్రీమద్ భాగవతం చదవండి. మనం చూడగలుగుతాం. ఎప్పటి నుంచి అయితే భాగవతం చదువుతామో, భగవద్గీత చదువుతామో, మనసులో ఉన్న కల్మషాలు నాశనం తెలుస్తుంది మనకు. నేను తప్పు చేస్తున్నాను, నేను దాని నుంచి బయటికి పడాలి. కాబట్టి అందరూ కూడా హరే కృష్ణ మంత్రాన్ని బాగా జపం చేయండి, భగవద్గీతను చదవండి, శ్రీమద్ భాగవతాన్ని చదవండి. ఎస్పెషలీ ఈ అధ్యాయాన్ని మళ్ళీ చదవండి. దీని గురించి ఇంకొక 10 మందికి చెప్పండి. అండ్ ఇది గీతా మ్యారథాన్ కాబట్టి భగవద్గీత మనం ప్రచారం చేయాలి. శ్రీకృష్ణునికి అతి ప్రియమైన భక్తులు ఎవరంటే తన భగవద్గీత, తన భాగవతాన్ని ఎవరైతే ప్రచారం చేస్తారు. డైరెక్ట్ గా మనం భగవంతుని తత్వాలు మాట్లాడలేము. కాబట్టి శ్రీల ప్రభుపాదుల పుస్తకాలు మనం వాళ్ళకి ఇచ్చామంటే ప్రభుపాద వారు వాళ్ళతో తత్వాలు మాట్లాడతారు. ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి అందరూ కూడా స్వేచ్ఛతో మనస్పూర్వకంగా గీతా మ్యారథాన్ లో పాల్గొండి. నేను ఫస్ట్ రావాలి, సెకండ్ రావాలి, థర్డ్ రావాలి అనేది కాదు. నేను శ్రీల ప్రభుపాదుల వారి సంతృప్తి కోసము భగవద్గీతను ప్రచారం చేయాలి. శ్రీకృష్ణుని సంతృప్తి కోసం నేను ప్రచారం చేయాలి. ఆ ఒక మనస్సుతో మనం చేయాలి. ఓకే, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జయ. శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీమద్ భాగవతం की जय. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री निताय गौरांग की जय. विश्व गुरु श्रील प्रभुपाद की